ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, ఎరువుల నియంత్రణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ అన్నారు. ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలని, తప్పనిసరిగా రైతు యొక్క ఆధార్ కార్డు వివరాలు లేదా వారి వేలిముద్రలు తీసుకుని మాత్రమే విక్రయించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ డీలర్లకు సూచించారు. రామయ్యంపేట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తనిఖీ చేశారు. పలు రికార్డులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు సరిచూసుకోవాలని, ఎరువుల లభ్యతను బోర్డుపై ప్రదర్శించాలని, ఎవరైనా ఎరువుల నియంత్రణ చట్టం 1985ను అతిక్రమించినట్టయితే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు వివరాలను అందజేస్తూ తమ భూ విస్తీర్ణాన్ని తెలియజేయాలని, దానికి అనుకూలంగా ఎరువులు అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా నియమిత సిఫార్సు మేరకు ఎరువులు వాడాలని, మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల చీడపీడలు ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించాల్సిందిగా ఆయన రైతులను కోరారు. ఎరువుల డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఎరువుల అమ్మకాన్ని పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే చేపట్టాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రైతులు తమ ఆధార్ వివరాలను పీఓఎస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఎరువులు పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం తమ వేలిముద్రను కానీ లేదంటే ఆధార్ కార్డు నంబర్ను సూచించినట్టయితే వారికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఎరువుల అమ్మకాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలను ఎరువులు కొనేటప్పుడు అందజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డీలర్లందరూ కూడా ఎరువుల చట్టం నియంత్రణ చట్టం 1985 ప్రకారం తూచ తప్పకుండా అన్ని సూచనలు పాటించాల్సిందిగా, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పలు ఎరువుల దుకాణాలను తనిఖీ నిర్వహించడం జరిగింది.